సస్యశ్యామలు ఎట్లా చెప్తుందంటే కవిత ఏదో తుంగభద్ర నది మొన్ననే వీళ్ళు వచ్చినాకనే పుట్టింది, గోదావరి కూడా కవితనే పుట్టించిందని చెప్పి మాట్లాడుతున్నట్టున్నది. కృష్ణానది కూడా ఇది కేసీఆర్ పుట్టించినట్టున్నాడు. తెలంగాణలో సస్యశ్యామలు లేదా, సాగు లేదా? నీకు అసలు తెలివి ఉన్నదా? నిజామాబాద్ జిల్లానే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈస్ట్ వెస్ట్ గోదావరి తర్వాత లేక కొన్నిసార్లు ఈస్ట్ వెస్ట్ గోదావరి కన్నా ఎక్కువ వరి పండించింది నిజామాబాద్ జిల్లా. నిజాం ఉన్నప్పుడే కట్టినాడు. చరిత్ర తెలుసుకొని మాట్లాడు. నువ్వేదో సస్యశ్యామలు చేసాడు కాదు. సాగునీరు ఇచ్చిన నుంచి సాగునీరు అందియలే, సారాకు నీళ్ళు అందించుకున్నావు. నువ్వు దాగుతున్న సారాకు నీళ్ళు అందించుకొని నువ్వు మొత్తం సాగునీరు రైతులకు ఇచ్చినానంటే ఎట్లా అవుతుంది? కేసీఆర్ ఇచ్చిస్తాను. ఎవరన్నా అబోవ్ ద లానా? మీరేమన్నా భగవంతుని స్వరూపుని అనుకుంటున్నావా? మీ అయ్యగారు చేసిన అవినీతి, నువ్వు చేసిన అవినీతి, అసలు నీకు మాట్లాడే హక్కు ఉన్నదా? ఆడదాని అయ్యి ఉండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తిన్న జాలకును ఢిల్లీకి వెళ్ళి సారా కుంభకంను ఇరుక్కుంటే జైలుకి పోయేసి వస్తుంది. ఆడపడుచులో పుస్తలు దిగిపోతా ఉన్నాయి. మీరు పెట్టిన బెల్ట్ షాపులతో తాగుడుకు అలవాటు అడిపోయి భర్తలు తాగుడుకు బానిసలైపోయి అప్పుల పాలైపోయి ఇల్లు గుళ్ళు అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ఆడవాళ్ళు ఏడుస్తూ ఉండదు. నీకు బుద్ధి ఉందా? బతుకమ్మ పేరు మీద బతుకనే ఏరిస్తుంది. ఇప్పుడు తాగుడు అలవాటు చేసి అక్కడ సారా తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటూ ఉండబట్టుతుంది. ఆడపడుచులో పుస్తలు దిగబట్టి అయ్యకు నోటీస్ ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్ట. మరి కాంట్రాక్టర్ల విషయంలో